జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆనందపేట 2వ లైన్ రెల్లి కాలనీ నుంచి మా రెల్లి కులస్తుల ద్వారా చిన్న విన్నపం, మాకు కుర్రోళ్ళకి తప్పెట్లు కావాలని చెప్పేసి అడిగారు. దాని ద్వారా మేము GHHF వారికి సంప్రదించడం జరిగింది. ఆ సంస్థ ద్వారా మా రెల్లి కులస్తులకి తప్పెట్లు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. ఇక మొదలెడదామా? అందరికీ జై శ్రీరామ్. నేడు హిందూ సమాజం యొక్క ఆలోచన మనం చూస్తే గనక, అంటే చాలా మంది హిందూ సోదరులు ఏదన్నా ఆఫీసుల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చినంతగా మన చేతి వృత్తులు, కుల వృత్తులు చేయడానికి ఈ రోజుల్లో హిందువులు చాలా మంది మొగ్గు చూపట్లేదు. దాని యొక్క పర్యవసానాలు కూడా నేడు హిందూ సమాజం చూస్తుంది. ఏవైతే మనకు సాంప్రదాయబద్ధంగా వస్తున్నాయో మన కుల వృత్తులన్నీ కూడా హైజాక్ అయిపోతున్నాయి. ఒకప్పుడు మన పూర్వీకులు ఏ కుల వృత్తులను అయితే తీసుకొని వచ్చారో, మనం ఏ కుల వృత్తులను అయితే వదిలిపెట్టామో అవి అన్యమతస్తుల చేతిలోకి వెళ్ళిపోయి దాని ద్వారా వాళ్ళు ఆదాయం పొందుతున్నారు. వాళ్ళ కింద మనం పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి హిందూ సమాజం ప్రధానంగా కుల వృత్తుల్ని కాపాడుకొని దాని ద్వారా ఆర్థికంగా ముందుకు వెళ్లాలనేది గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా మన సంస్థ యొక్క ఆర్థిక శక్తి కొలది మనం అనేక ప్రాంతాల్లో మనం ఇవ్వగలిగిన చోట్ల ఇట్లా తోపుడు బళ్ళు కావచ్చు, లేదంటే చిన్న చిన్న చిరు వ్యాపారాలు కావచ్చు, అలాంటి మనం ఇప్పటికీ చాలా చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు రెల్లి కాలనీలో ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో మన హిందూ సోదరులందరికీ కూడా ఈ డప్పు వాయిద్యాలన్నీ కూడా అందించడం జరిగింది. కాబట్టి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా ప్రధానంగా మేము విన్నవించుకునేది ఏంటంటే, కుల వృత్తులని హిందువులు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఎక్కడ ఏ అవసరం ఉన్నా గానీ ఖచ్చితంగా మేము సంస్థ ద్వారా ఇలా సహాయపడతామని తెలియజేస్తూ, అలాగే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కి ఎవరైతే ఈ ఆర్థికంగా సహాయాన్ని అందిస్తున్నారో ఆ దాతలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈ రోజు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తరఫున ఈ డప్పులు ఇవన్నీ మనం అందించడం జరిగింది. ఇలాగే ప్రతి చోట మన కుల వృత్తులు, మన చేతి వృత్తులకు వేరే వారి ద్వారా ఎటువంటి ఆటంకము రాకుండా ఆ సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్తామని కోరుతూ, ఇవి ఇవి మా చేత తీసుకుంటున్న వీరందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, ఇచ్చినందుకు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుస్తూ, ఇక్కడ ఉన్న ఈశ్వరన్న కానీ, రాజేష్ అన్న గారు కానీ, మిగతా వాళ్ళందరికీ కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికి జై శ్రీరామ్. గుంటూరు ఆనందపేట 2వ లైన్ రెల్లి కాలనీ శ్రీ మహాలక్ష్మమ్మ టెంపుల్ లో మా రెల్లీస్ అందరూ డప్పు కళాకారులుగా ఉన్నారు. వాళ్ళకి వృత్తిరీత్యా కొన్ని సామాన్లు అనేది మాకు డప్పు కళాకారులకి లేవని చెప్పి మాకు అడిగారు. మేము గ్లోబల్ హిందూ సంస్థ ద్వారా రాజేష్ అన్నయ్య గారికి, హర్ష అన్నయ్య గారికి వీళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు మనకి ఈ సామాన్లు మొత్తం తీసుకొచ్చి ఆ ఫౌండేషన్ ద్వారా మాకు ఇచ్చారు. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా రెల్లి కులస్తుల తరఫున జై శ్రీరామ్ అందరికి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా సరే ఈ డప్పు కళాకారుల అవసరం పడినట్లయితే స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్ కి దయచేసి కాల్ చేసి వీరి యొక్క సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్.